థైరాయిడ్ సమస్యలతో జీవించడం కొన్నిసార్లు చాలా ఛాలెంజింగ్గా అనిపిస్తుంది కదా. కాని మంచి విషయమేంటంటే సరైన వైద్యం, మన జీవన శైలిలో చిన్న చిన్న మార్పులతో దీన్ని చాలా చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. అసలు ఈ థైరాయిడ్ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఈరోజు మనం దీని గురించే వివరంగా మాట్లాడుకుందాం. బహుశా ఈ వీడియో చూస్తున్న చాలా మందికి ఈ సమస్య ఉండి ఉండొచ్చు, లేదా దీని గురించి తెలుసుకోవాలని అనుకుంటుండొచ్చు. ఇంతకీ థైరాయిడ్ ఉంటే సాధారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? అవును, ఉన్నట్టుండి బరువు పెరిగిపోవడం లేదా తగ్గిపోవడం, ఎంత విశ్రాంతి తీసుకున్నా సరే రోజంతా నీరసంగానే ఉండటం, జుట్టు విపరీతంగా రాలిపోవడం, ఇవన్నీ చాలా చిరాకు తెప్పిస్తాయి. అప్పుడు మనలో చాలామందికి వచ్చే ఆలోచన ఒక్కటే, ఏంటి జీవితాంతం ఈ మందులు వాడాల్సిందేనా, వేరే మార్గం లేదా అని. ఖచ్చితంగా ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా అసలు సమస్య ఏంటి, దాని చుట్టూ ఉన్న ఓ పెద్ద అపోహ ఏంటో తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యం. మనం ముందుగా గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇదే. డాక్టరిచ్చిన మందుల్ని మధ్యలో ఆపేస్తే సహజ పద్ధతుల్లో తగ్గిపోతుంది అనుకోవడం చాలా చాలా పెద్ద పొరపాటు. గుర్తుంచుకోండి, సహజ పద్ధతులు అనేవి మన ట్రీట్మెంట్కి సపోర్ట్గా పనిచేస్తాయంతే. అంతేకాని మందులకి ప్రత్యామ్నాయం మాత్రం కానే కాదు. ఓకే, మందులు మానకూడదన్న విషయం స్పష్టమైంది కదా. ఇప్పుడు అసలీ థైరాయిడ్ అంటే ఏంటి, మన శరీరంలో దాని పనేంటి ఒక్కసారి చూద్దాం. మన గొంతు ముందు భాగంలో ఓ సీతాకోకచిలుక ఆకారంలో ఉండే చిన్న గ్రంథే ఈ థైరాయిడ్. చూడ్డానికి చిన్నగా ఉన్నా ఇది మన బాడీకి ఒక పవర్ హౌస్ లాంటిది. మన మెటబాలిజం, బరువు, ఎనర్జీ లెవెల్స్, హార్మోన్ల బ్యాలెన్స్, ఇలా ఎన్నో కీలకమైన పనుల్ని ఇదే కంట్రోల్ చేస్తుంది. సాధారణంగా థైరాయిడ్ సమస్యల్లో రెండు ముఖ్యమైన రకాలుంటాయి. ఒకటి హైపోథైరాయిడ్, రెండోది హైపర్థైరాయిడ్. రెండూ ఒకదానికొకటి పూర్తి ఆపోజిట్ అన్నమాట. హైపోలో థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేస్తుంది, దానివల్ల బరువు పెరగడం, అలసటగా ఉండటం జరుగుతుంది. అదే హైపర్లో గ్రంథి ఎక్కువగా పనిచేసి బరువు తగ్గడం, గుండె దడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరి ఈ థైరాయిడ్ని అదుపులో ఉంచుకోవాలంటే కేవలం మందులు వాడితే సరిపోతుందా, లేక మన జీవనశైలిలో కూడా ఏమైనా మార్పులు చేసుకోవాలా? ఇప్పుడు ఆ మార్గాలేంటో చూద్దాం. మళ్ళీ చెప్తున్నా, అన్నింటికన్నా మొదటి ప్రాధాన్యత మందులకే. డాక్టర్ చెప్పిన టైంకి, చెప్పిన డోజ్లో మందుల్ని క్రమం తప్పకుండా తీసుకోవడం అనేది నాన్ నెగోషియబుల్. దీనిలో అస్సలు రాజీ పడకూడదు. మందులతో పాటు ఈ 3 అలవాట్లు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలుంటాయి. మొదటిది ఒత్తిడిని తగ్గించుకోవడం. యోగా, ధ్యానం లాంటివి చాలా హెల్ప్ చేస్తాయి. రెండవది రోజూ ఒకే సమయానికి పడుకుని కనీసం 7-8 గంటల నిద్రపోవడం. ఇక మూడవది ప్రతిరోజూ కనీసం ఓ అరగంట నడక లేదా తేలికపాటి వ్యాయామం. ఇవి మన హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయి. ఇక అందరికీ ఉండే అతిపెద్ద సందేహం, ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. హైపోథైరాయిడ్ ఉన్నవాళ్లు, హైపర్ థైరాయిడ్ ఉన్నవాళ్లు ఒకే రకమైన ఆహారం తినొచ్చా, లేక ఏమైనా తేడాలున్నాయా? చూద్దాం. చూసారా, ఇక్కడ ఆహార నియమాలు కూడా భిన్నంగా ఉంటాయి. హైపోథైరాయిడ్ ఉన్నవాళ్లకి జీవక్రియ నెమ్మదిగా ఉంటుంది కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉండే మిల్లెట్స్, కూరగాయలు, పప్పులు తీసుకోవడం మంచిది. అదే హైపర్ థైరాయిడ్ ఉన్నవాళ్లకి జీవక్రియ వేగంగా ఉంటుంది కాబట్టి తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటూ మసాలాలు, కాఫీ లాంటి వాటిని కొంచెం తగ్గించడం ఉత్తమం. అయోడిన్ గురించి చాలామందికి ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది. మనం రోజూ వాడే అయోడైజ్డ్ ఉప్పు చాలా వరకు సరిపోతుంది. ప్రత్యేకంగా డాక్టర్ చెప్తే తప్ప సొంతంగా అయోడిన్ సప్లిమెంట్లు వాడకపోవటమే మంచిది. బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యమిక్కడ. ఇప్పటిదాకా ఏం చెయ్యాలో చూసాం కదా. ఇప్పుడు అంతకంటే ముఖ్యంగా అస్సలు చెయ్యకూడని కొన్ని తప్పులేంటో తెలుసుకుందాం. ఇవి మన ఆరోగ్యం మీద పెద్ద ప్రభావం చూపిస్తాయి. ఈ తప్పులు దయచేసి ఇప్పుడు చెయ్యకండి. ఎవరో చెప్పారని, సహజంగా తగ్గిపోతుందని మందులాపేయడం, యూట్యూబ్లో కనిపించిన ప్రతి చిట్కాను గుడ్డిగా నమ్మేయడం, ఇక డాక్టర్ని సంప్రదించకుండా సడన్గా డైట్ మొత్తం మార్చేయడం, ఇవన్నీ చాలా ప్రమాదకరమైనవి. చివరిగా ఒక విషయం, థైరాయిడ్ ఉందని తెలియగానే చాలామంది భయపడిపోతారు. జీవితంలో ఏదో కోల్పోయామని బాధపడతారు. కాని నిజం చెప్పాలంటే అవసరమే లేదు. సరైన ట్రీట్మెంట్, మంచి జీవనశైలితో 100% సంపూర్ణమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం సాధ్యమే. మరి ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మన ఆరోగ్యం కోసం మనం వెంటనే మొదలుపెట్టగల ఆ మొట్టమొదటి చిన్న మార్పేంటి,
ఒక్కసారి ఆలోచించండి, ఆ చిన్న మార్పే పెద్ద మార్పుకు నాంది పలుకుతుంది.